హైదరాబాద్ లో ఇల్లు అద్దెకు ఇచ్చిన ఎన్ఆర్ఐలకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ లో స్థలం 6 నెలలు ఖాళీగా ఉంటే అపార్ట్మెంట్స్ కట్టి అమ్మేస్తారు. హైదరాబాద్ లో సింగిల్ రిజిస్ట్రేషన్ ఉన్న భూములు గుర్తించడం కష్టం వంటి కామెంట్లు అటు సినిమాల్లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ వినిపిస్తుంటాయనేది తెలిసిన విషయమే. అయితే తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. హైదరాబాద్ లో ఇల్లు అద్దెకు ఇచ్చిన ఎన్ఆర్ఐల కష్టాలకు సంబంధించింది ఆ విషయం. అవును, తాజాగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం హల్చల్ చేస్తుంది. హైదరాబాద్ లోని హై లెవెల్ గేటెడ్ కమ్యూనిటీలో ఆస్తులు ఉన్న ఎన్ఆర్ఐలకు సంబంధించింది ఆ విషయం. ఇంతకు ఏమిటా విషయం? తాజాగా ఎన్ఆర్ఐకి ఎదురైన సమస్య ఏమిటి? అటువంటి సమస్యలు ఎదురవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేవి ఇప్పుడు చూద్దాం. తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం ఇటీవల హైదరాబాద్ లోని వెస్ట్ ఏరియాలోని ఓ హై లెవెల్ గేటెడ్ కమ్యూనిటీలో తాజాగా తన విల్లాను కొన్నేళ్ల క్రితం అద్దెకు ఇచ్చారు ఓ ఎన్ఆర్ఐ. ఇప్పుడు ఆయనకు అదే పెద్ద సమస్య అయింది. ఈ క్రమంలో ఆయన ఇండియాకు తిరిగి రావాలని భావించారు. దీంతో అద్దెకు ఉంటున్న వారికి ఫోన్ చేసి ఖాళీ చేయాలని కోరారు. అక్కడే స్టార్ట్ అయింది అసలు కథ. ఇలా ఇంటి యజమాని ఫోన్ చేసి ఖాళీ చేయమని అడిగితే అద్దెకు ఉంటున్న వ్యక్తి అందుకు నిరాకరించాడు. ఇదే సమయంలో కోర్టుకు వెళ్లాడు. ఈ సమయంలో ఉన్న ఫలంగా ఖాళీ చేయడం వల్ల ఆయన తన కుమార్తె చదువుపై ప్రభావం పడుతుందని చెబుతూ స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. పైగా అతడికి కమ్యూనిటీ పాలక వర్గం లోకల్ పోలీసులతో సంబంధాలు ఉండడంతో అతడిని ఖాళీ చేయడం ఎన్ఆర్ఐకి కష్టమవుతుందట. దీంతో చేసేదేమీ లేక అదే కమ్యూనిటీలో మరో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారట సదరు ఎన్ఆర్ఐ. ఫలితంగా ప్రతి నెల 1,00,000కు పైగా అద్దె చెల్లిస్తున్నాడట. ఇలా సొంత విల్లా ఉన్నప్పటికీ అద్దె చెల్లిస్తూ మరో ఇంట్లో అద్దెకు ఉండాల్సిన పరిస్థితి ఎదురైందని వాపోతున్నారని అంటున్నారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యి మరో 2 అద్దెదారులు సక్సెస్ అయ్యారని అంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఆస్తులు ఉండి వాటిని అద్దెకు ఇచ్చే ఆలోచనలో ఉన్న ఎన్ఆర్ఐలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు పరిశీలకులు. స్థానికంగా బాగా పెద్ద పేరున్న వ్యక్తులు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ అద్దెకు ఇవ్వడం మానుకోవాలని సూచిస్తున్నారు. ఉద్యోగస్తులకు ఇవ్వడం బెటర్ అని, ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు లాయర్ని సంప్రదించడం అతి ముఖ్యమని అంటున్నారు.